ఆషాఢం అంటే ఆడవాళ్ళకి ముందుగా గుర్తొచ్చేది అమ్మగారి ఇల్లు, ఆషాఢం ఆఫర్స్, అలాగే అరచేతి నిండా గోరింటాకు. నాకు కూడా గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. ఎందుకో ఇంగ ఆగకుండా వెంటనే గోరింటాకు చెట్టు మీద దాడి జేషిన. నేను గోరింటాకు దుసడానికి అది నన్ను పచ్చి బూతులు తిట్టుకుంటది. ఆ పచ్చి బూతులు నాకు ఇనిపించలేదు కాబట్టి సరిపోయింది. ఇనుంటే నాకు ఆ పచ్చి బూతులు ఇని పిచ్చి పట్టిపోయేది. మొత్తానికి గోరింటాకు అయితే కోసుకునేసినాము. ఇంతకీ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోమంటారు మనల్ని? అందంగా కనిపించడానికా? ఎందుకనేది ఇప్పుడు చూసేద్దాం. మన గోరింటాకు అందానికి, అలంకారానికే గాదు, చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మన పూర్వీకులు పెట్టిన ప్రతి పద్ధతి వెనకాల ఒక బలమైన, గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ కాలంలో మనం అవి తెలుసుకోకుండా, పట్టించుకోకుండా ఫ్యాషన్ అనే పేరుతో వాళ్ళు పెట్టిన పద్ధతులన్నిటిని పక్కన పెట్టేసాము. ఇంతకీ ఈ గోరింటాకు వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఆషాఢ మాసం అనేది మనకి వానాకాలంలో వస్తది. వానాకాలంలో చేతులు, కాళ్ళు ఎక్కువ తడికి తడుస్తూ ఉంటాయి. అది గాకుండా అప్పట్లో ఆడవాళ్ళు ఎక్కువ పని జేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళ చేతులు ఎక్కువ తెమ్మగా ఉండేవి, చేతులు, కాళ్ళు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ గూడా ఎక్కువుండేది. అందుకే గోరింటాకు బెట్టుకోమనేవాళ్ళు. ఎందుకంటే గోరింటాకులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవి అవ్వకుండా ఉంటాయి. అంతేగాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోర్లు గూడా బలంగా ఉంటాయి, వీక్ అయిపోకుండా. అండ్ మన చేతులు గూడా మాయిశ్చరైజింగ్‌గా ఉండడానికి గోరింటాకు ఉపయోగపడతది. ఇంగా చెప్పుకోవాలంటే మనకి ఒంట్లో వేడిని తగ్గించడానికి గూడా గోరింటాకు ఉపయోగపడతది. దీనివల్ల మన పూర్వీకులు మనకి గోరింటాకు పెట్టుకోండి అప్పుడప్పుడు అని చెప్పేవాళ్ళు. కానీ మనం ఆ రీజన్ ఏంటి అని పక్కన పెట్టేసి కొంచెం ఫ్యాషన్‌గా ఉండాలని చెప్పి కలర్ మెహందీలు, రెడ్ మెహందీ, బ్లాక్ మెహందీ, అది ఇది అని చెప్పి డిజైన్‌లు, ఫ్యాషన్‌లు అని పోయాం. కానీ వాళ్ళు చెప్పిన రీజన్ తెలిస్తే ఇంతకీ ఆ గోరింటాకు ఎందుకు అని తెలుస్తది. ఇంకా మనకి గోరింటాకు పెట్టుకుంటున్నాం, మంచిగా పండాలనే ఆశ ఉంటది గదా! సో, దానికోసం గోరింటాకు ఎర్రగా పండాలంటే మనం కొంచెం మసాలాలు యాడ్ చేయాలి. మసాలా అంటే ఏ ఉప్పు, కారమో, గరం మసాలానో అనుకునేవాళ్ళు కాదు. కొంచెం మజ్జిగ గానీ, లేదంటే ఒక్కాకులో ఏసే ఒక్క గానీ, అది గూడా లేదనుకుంటే కొంచెం నిమ్మరసం గానీ ఎయచ్చు. ఇంకా అప్పట్లో అయితే మేము బాధ ఏసేవాళ్ళం. బాధ అంటే మనసులో ఉండే బాధను తీసి గోరింటాకులో ఏసి రుబ్బేవాళ్ళం అని గాదు. పూరి గుడిసెలు కప్పడానికి బాధని యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. అది గూడా ఏసేవాళ్ళం. ఇప్పట్లో అది దొరకదు కాబట్టి మిగతా మూడిట్లో ఏదో ఒకటి దొరికింది మీరేసేసుకోండి. గోరింటాకయితే మనకి ఎర్రగా పండుతది. మనకి ఎర్రగా పండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఒంట్లో ఉండే వేడిని బట్టి గూడా మనకి గోరింటాకు కలర్ అనేది చేంజ్ అవుతది. మళ్ళీ మీకు వేడి లేకుండా వీటిని ఏసినా నాకు ఎర్రగా పండలేదని నన్ను తిట్టకండి. సో, ఇది మేమైతే మంచిగా గోరింటాకు పెట్టేసుకున్నాము. ఆషాఢ మాసంలో మీరెంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కమెంట్ జేసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు గదా!